లేచి తొందరగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోనంటున్నాడు. కాబట్టి కొంతకాలం లోకం మనల్ని చేరదీసినట్టుగా, ఏదో ఆదరించినట్టుగా కనపడొచ్చు గానీ, అది ఎప్పటికీ మనల్ని ఉంచుకోదు. ఎందుకనంటే లోకం వేరు, మనం వేరు. ఏదో చిన్న చిన్న సంతోషాల కోసం మనం లోకాన్ని వెంబడిస్తే, అది చాలా పెద్ద విపత్తును మన జీవితంలోనికి తీసుకొచ్చి పాడేస్తది. అప్పుడప్పుడు చూడండి, కుటుంబానికి వేరుగా, కుటుంబానికి వేరుగా మనం చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటూ ఉంటాం. భార్యకి వేరుగా, పిల్లలకి వేరుగా చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటున్నప్పుడు అవి కుటుంబంలోకి ఏం తీసుకొస్తాయి? ఎంతకాలం ఉంటది? నేను వైజాగ్‌లో బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు, కుటుంబానికి వేరుగా ఎప్పటికీ మనం ఆనందించలేం. చదువుతున్నప్పుడు ఒక ఫ్యామిలీ నేను చదువుతున్న కాలేజీలో పనిచేస్తాకి భర్త, భార్య వాళ్ళందరూ వచ్చేవారు. కొద్ది రోజులకి అతను మాత్రమే వస్తా ఉన్నాడు. ఆవిడ రావడం మానేసింది. చాలా బావుంటది ఆవిడి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే నేను విన్నాను. అక్కడున్న వారి దగ్గర నుంచి. ఏంటి అనంటే, ఆమె కుటుంబానికి వేరుగా తన సంతోషాన్ని వెతుక్కుంది. వెతుక్కుంటే తను అనుకున్న చోటకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పిలిచిన వ్యక్తి ఒక నెల రోజులు తనని చూసుకున్నాడు. ఆ తర్వాత మరలా తనని రోడ్డు మీద ఒంటరిగా వదిలేసాడు. వదిలేస్తే మళ్ళీ ఏడ్చుకుంటూ, మళ్ళీ ప్రాధేయపడుతూ, బతిమాలుకుంటూ తన కుటుంబానికొచ్చి తన భర్త దగ్గర క్షమాపణ వేడుకుంటే, ఆ భర్త చాలా ఉన్నతమైన మనసు కలిగిన వాడు. మళ్ళీ చేర్చుకున్నాడు తనని. నిజంగా ఆలోచించండి. లోకం ఏదో మనల్ని జీవితాంతం చూసేటట్టుగా పిలుస్తది. కానీ ఎంతో కాలం మనతో సహవాసం అది కలిగి ఉండలేదు. కాబట్టి లోకం ఎప్పటికీ, లోకానికి మనము లోకానికి సిలువ వేయబడి ఉన్నాం. కానీ దేవుళ్ళలోనే ఎల్లప్పుడూ సమాధానం అనేది మనం కలిగి ఉండగలుగుతాం. అందుకని దావీదు ఎవరిని ఆశ్రయించడానికి వెళ్ళాడో వాళ్ళే అతన్ని ఏమన్నారు? నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నారు. అవునా? చాలా కాలం ఉండిపోవచ్చులే అని అనుకున్నాడేమో దావీదు. కానీ అతి త్వరలోనే మరలా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? మరలా తన సొంత దేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. కాబట్టి చావో రేవో, ఇరుకో ఇబ్బందో ఇక్కడే తేల్చుకోవాలి తప్ప, మనం ఇక్కడి నుంచి ఎప్పుడైతే వేరవుతామో అది ఏమవుతుందనంటే అవమానానికి, నిందకి, నిట్టూర్పుకి కారణమవుతుంది. మీరు చూడండి, ఇదే సన్నివేశం సేమ్ ఇలాగే అబ్రహాం జీవితంలో కూడా జరిగింది. అబ్రహాం జీవితంలో కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్తే ఏం జరిగింది? ఐగుప్తు దేశంలో తన భార్యను తీసుకుపోయాడు ఫరో. అవునా? చివరాఖరికి ఏమన్నాడో తెలుసా? నీ భార్యను, నీ కలిగింది యావత్తుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అన్న మాట ఏమన్నా గౌరవప్రదమైందా? దాన్ని ఇంగ్లీష్లో ఎలా అంటారు? గెట్ అవుట్ అని. అవునా? నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు దేవునికి సంబంధించిన వాడు అయి ఉండి కూడా ఇలా అన్నాడు కదా అబీమెలెకు. నేను ఏ నేరము చేయలేదని అన్నాడు. దేవుడేమన్నాడు? అవును అబీమెలెకు, నువ్వు ఏ నేరము చేయలేదని అన్నాడు. అబీమెలెకు, నువ్వు నేను ఏర్పాటు చేసుకున్నావని భార్యను తీసుకొచ్చావు కనుక నువ్వు ఆ దుర్మార్గం చేయకుండా నేనే నిన్ను అడ్డగించి తినేని అన్నాడు. కాబట్టి అబీమెలెకు పక్షాన ఏ తప్పు లేదు. కానీ అబ్రహాం అబద్ధం ఆడిన దానికి మాత్రం అసలు కొన్ని పరిణామాలు చూడాల్సి వచ్చింది. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట. ఐగుప్తు నుంచి వచ్చిన ధనమేమో కుటుంబాన్ని విడగొట్టింది. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన స్త్రీ ఏమో తన సొంత భార్యాభర్తల మధ్య విఘాతాన్ని తీసుకొచ్చింది. కాబట్టి దేవునికి వేరుగా వెళ్ళి తెచ్చుకున్నది ఏది మనకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వదు. కానీ మనం ఏమనుకుంటాం? అక్కడ చాలా అప్పుడప్పుడు పెద్దలు సామెత అంటారు కదా, దూరపు కొండలు నునుపని. మనకు కూడా దూరం నుంచి లోకాన్ని చూస్తే ఎలా అనిపిస్తూ ఉంటుంది? వాళ్ళ రంగులు, వాళ్ళ హంగులు, వాళ్ళ కోలాహలం. అప్పుడప్పుడు చూడండి, హైందవ సోదరులు కొన్ని పండగల్లో వాళ్ళు చాలా హడావుడిగా కనపడుతూ ఉంటారు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? మనం కూడా ఇళ్ళలో దూరిపోతే ఇంచక్క పప్పలయ్యి వండుకుని, చుట్టాలయ్యి అందరిని పిలుచుకుని, అవునా? ఈ జనవరి మాసం వచ్చిందనుకో మనకు ఒకటే బాధ, మనకు కూడా ఇంటి ముందు ఏదన్నా పెట్టుకుని, అవునా, మనం కూడా చుట్టాలందరినీ పిలుచుకుని అవి వండుకుని తింటే ఎంత బాగుండు. ఆ టీవీల్లో కూడా కనపడే వాటిల్లో చాలా అందంగా పల్లెటూర్లు చాలా అందంగా చూపిస్తారు కదా. ఇవన్నీ చూసి మనమే అనుకుంటాం, మీకు తెలియదు అసలు స్టోరీ. పండగ అయిపోయిన తర్వాత ఉంటాయి అన్ని గొడవలు. ఎందుకనుకుంటున్నారు? వాళ్ళు వచ్చి మాకు ఎంత ఖర్చు పెట్టారు, అంత ఖర్చు పెట్టారు లెక్కలు పెట్టుకుంటారు కదా. మళ్ళీ వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగా చూడలేదని అనుకోండి, ఆ తర్వాత చూడాలి, ఈ లెక్కలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి దేవునికి వేరుగా ఉన్న లోకపు సంతోషాలు ఏవి మనకు సంతోషాలు కావు. పౌలు గారు ఒక మాట చెప్పాడు, మీరు ఆనందించండి తప్పులేదు, కానీ
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, కానీ ప్రభువులో ఆనందించండి. కాబట్టి ప్రభువులో ఆనందించటం కంటే కూడా ప్రభువుకు వేరుగా ఆనందించే ఏ ఆనందము శాశ్వతమైంది కాదు. అబ్రహాం జీవితంలో వెళ్ళినంతసేపు లేదు. తన భార్యను తీసుకువెళ్ళిపోగానే అబ్రహాంకి ఎన్ని ఇస్తే ఏం ప్రయోజనం? తనకేం జరుగుతుందో తెలియదు. అసలు ఫరో ఏం చేస్తున్నాడో, ఫరో ఏమో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు, ఏమైనా కాదనగలడా? ఎందుకు? అంతకుముందు ఏం చెప్పాడు? చెల్లని చెప్పాడు. మరి చెల్లిని రాజు చేసుకుంటానంటే ఏం కాదనగలడు? ఒక సామాన్యుడు కాదు కదా. అప్పటికి మాట్లాడకుండా అన్ని ఎద్దుల్ని ఇస్తున్నాడు, ఒంట్లని ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఇంకా బామ్మర్దికి అంతకంటే ఏం చేస్తారు? నోరు తెరిచి కాదనలేడు, మాట్లాడలేడు. లోకం అలా దోచుకుంటుంది. మనం ఎప్పుడైతే దాని సంతోషాల వెనకాల వెళ్తామో అది మనకి తెలియకుండానే, మనం మాట్లాడకుండానే మన జీవితంలో ఉన్న సారమంతా కూడా అది దోచుకుంటుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితం క్షీణించినప్పుడు మొట్టమొదటిగా ఎదురయ్యేది ఏంటనంటే తిరస్కారం. ఆ తిరస్కారం ద్వారా ఏమొస్తుంది? బాధ. ఇప్పుడు ఒకళ్ళు తిరస్కరించారని ఇక్కడికి వచ్చావు, మరి ఇక్కడికి ఏమైంది? ఇక్కడ కూడా తిరస్కారమే, కానీ అక్కడ తిరస్కారంలో మరలా చేర్చుకోవడం అనేది ఉంటుంది. కానీ లోక తిరస్కారంలో చేర్చుకోవడం ఏముండదు, ఇంకా మరణించడమే. లోకంలో చూడండి, ఎవడన్నా గాయపడ్డాడు అనుకోండి, వెంటనే వాడు ఎక్కడికి వెళ్తాడు? మరణానికే. అందుకనే చూడండి, పెద్ద పెద్ద యాక్టర్లు లాంటి వాళ్ళు కూడా తిరస్కారాన్ని ఓర్చుకోలేరు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, డబ్బు ఉంది, పేరుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళు మరణిస్తున్నారు అంటే, ఏ లోకం వాళ్ళ సంతోషాల కోసం పిలిచిందో ఆ లోకం వాళ్ళని మరణం వైపు కూడా నడిపించింది. కాబట్టి సంతోషాలు ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ దేవుడు ఎప్పుడు శాశ్వతం. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర జీవించినప్పుడు కలిగే పరిణామాలకు కూడా పరిష్కారం ఉంది, కానీ లోకం దగ్గర జీవిస్తున్నప్పుడు కలిగే పరిణామాలకు ఒక్క పరిష్కారం కూడా లేదు. ఏ ఫిలిస్తీన్లు దగ్గర నేను నెమ్మదిగా ఉంటానని వెళ్ళాడో ఆ ఫిలిస్తీన్లే ఆయన నెట్టేశారు. ఇది మొదటిది. ఎక్కడెక్కడ తిరస్కారాన్ని పొందుకుంటాం మనం? ఎక్కడెక్కడ? దేవుని దగ్గర పొందుకున్నాం కదా అని లోకంలోకి వెళ్తే లోకం కూడా ఏం చేస్తుంది? మనం తిరస్కరిస్తుంది. కానీ ఆ పెయిన్ మనం తట్టుకోలేం. మళ్ళీ సిగ్గుతో ఎక్కడికి రాలేం? మళ్ళీ దేవుని దగ్గరికి రాలేం. సంఘం అయితే చేర్చుకోకుండా ఉండదు, కానీ మనకేమనిపిస్తుంది? మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని, అసలు ఎవడన్నా అన్నాడా నువ్వు ఏ ముఖం పెట్టుకుని వస్తావని ఎవరన్నా అన్నాడా? ఎవరు అనరు. కానీ మన మనస్సాక్షి చాలా తీవ్రమైన ఆలోచనలోకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రాలేరు. అలాంటి ప్రయాణం వాళ్ళు చేస్తారు. కాబట్టి దయచేసి దేవుళ్ళో మీరు కొనసాగుతున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన పాదాలు పట్టుకోండి తప్ప ఆయనకు దూరంగా వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి. ఆయనకు వేరుగా మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా జీవించిన జీవితం సరైంది కాదు. ఆయనకు వేరుగా ఉన్న సంతోషం సరైంది కాదు. ఆయనకు వేరుగా వచ్చిన పరిణామాలు ఏవి కూడా సరైనవి కావు. రెండవది ఏంటనంటే, మొదటిది తిరస్కరణ పొందుకున్నాడు. రెండవది ఏంటనంటే 30వ అధ్యాయం 1వ వచనం చదవండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చింది. అంతలో అమలేకీయుల దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపెట్టుకొని చప్పగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. 29:4 కూడా చదవండి. అందుకు ఫిలిష్తీయులు సర్దారులకు మీద పంపబడి, ఈ మనుషులు నేను నిర్ణయించిన స్థలంలో తిరిగిపోలేదు. అతను నాతో కలిసి యుద్ధములకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధీయునేమో, దేని చేత అతడు తన యజమానితో సమాధానపడిను? మన వారి తలలను ఛేదించి తీసుకొని కోటి చేతనే కదా తన యజమానితో సమాధానం. చూడండి, ఈ 29:4లోనేమో అతను శత్రువుల దగ్గరే ఉన్నాడు. 32 వచనాల్లోనేమో వేరే శత్రువులు వచ్చి అతని కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇతను శత్రువుల దగ్గరే ఉన్నాడు. ఈ లోపల ఏం జరిగింది? వేరే శత్రువులు అమాలేకీయులు వచ్చి ఎవరిని తీసుకెళ్ళిపోయారు? వారి కుటుంబం మొత్తాన్ని. దేవునికి తెలియదా అమాలేకీయులు వచ్చి దావీదు కుటుంబాన్ని తీసుకువెళ్ళిపోతున్నారని? మరి ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎందుకు మాట్లాడట్లేదనంటే అసలు అనుమతించింది దేవుడు కనుక. ఎప్పుడైతే మనం దేవునికి వేరుగా జీవిస్తున్నామో దేవుడు మనల్ని తీసుకువెళ్ళి శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఎందుకనంటే మనకు బుద్ధి కలిగించడానికి, మనకు బోధ కలిగించడానికి, మరలా మనం దేవుని వైపు తిరిగి చూడడానికి. శత్రువుల దగ్గర ఉంటే ఆల్రెడీ దేవునికి తెలుసు మనం లోకంలో ఉన్నప్పుడు ఏ పరిణామాలు ఎదురవుతాయో, కానీ ఆ పరిణామాలకు దేవుడు విడిచిపెడతాడు. ఎందుకంటే మనకు తెలుసుకోవాలి,
కొన్నిసార్లు మనం కూడా కొన్ని విషయాలు పిల్లలకి నేర్పించాలంటే మనం విడిచిపెట్టాలి. అవునా? ఎప్పుడు వాళ్ళకి ఏం తెలియకుండా పెంచామనుకుంటారు, రేపు పొద్దున లోకాన్ని వాళ్ళు డిఫెన్స్ చేయలేరు, ఎదుర్కోలేరు, వాళ్ళు ప్రతిదానికి కూడా పోట్లాడలేరు. కాబట్టి కొన్ని తెలుసుకోవాలంటే దేవుడు ఏం చేస్తాడంటే విడిచిపెట్టాడు, శత్రువుల చేతికి అప్పగించాడు. కాబట్టి విశ్వాస జీవితంలో ఎప్పుడైతే మనం క్షీణించిపోతామో ఆ టైంలో మనల్ని తీసుకెళ్ళి దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుల చేతికి అప్పగిస్తాడు. వాళ్ళ చేత అనపబడేంత వరకు కూడా దేవుడు అలా చూస్తూనే ఉంటాడు. ఎందుకనంటే తన పిల్లలు నాశనం అయిపోవాలని కాదు, వారు బుద్ధి తెచ్చుకోవాలని. కాబట్టి చాలాసార్లు కాబట్టి మేము దేవుడినే నమ్మాం కదా, ఎందుకు మా జీవితంలో అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనంటే దేవుడే దాన్ని అనుమతిస్తే ఎన్ని ప్రార్థనలు చేసినా అవి తొలగిపో. దానికి కారణం మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ వ్యక్తికి తెలుసు. అప్పుడు మనం ఏం పరిశీలించుకోవాలి, నేను విశ్వాస జీవితంలో దివాలా కోరన అయిపోయాను గనక దేవుడు నాకు ఇది అనుమతించాడు అన్నమాట. అవునా? మనం పైకి వ్యక్తులను చూసి ఏమనుకుంటాం, ఏంటి దేవా వాళ్ళ జీవితంలో లాంటిది అనుమతించావు అని మనం తొందరపడిపోతూ ఉంటాం. కానీ దేవునికి ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు అతను విశ్వాస జీవితంలో ఎక్కడో వెనకంజలో ఉన్నాడు, లేకపోతే వెనక తీసి వేరైపోతున్నాడు. అందుకనే దేవుడు అతని జీవితంలో అలాంటి పరిస్థితులు అనుమతించాడు. అది ఎలా పోతుంది? అది జరిగించవలసిన కార్యాన్ని జరిగించేంత వరకు, అతనికి నేర్పవలసిన స్థితి నేర్పేంత వరకు కూడా ఏది వినపడదు దేవునికి. ఏమంటే అడుగుతాను చెప్పండి, ఆయన తర్ఫీజ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ప్రభు అయి తీసేయనంటే అది ఏమాత్రం క్షేమకరమైందా? మనం ఏంటి, ఆయన వచ్చి ప్రార్థన చేశాడు, ఈయన వచ్చి ప్రార్థన చేశాడు, సంఘం అంతా ప్రార్థన చేశారు, ఇంకా విడుదల కలగట్లేదని అంటే ఇంకా నీకు మారు మనసు రాలేదు. నీ సొంత తప్పును నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుని, ఎలా ఒప్పుకోవాలి? సంఘం ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకనంటే నువ్వు ఎంత దీన స్థితిలోకి వెళ్ళిపోయావు, లేకపోతే నువ్వు ఎంత విశ్వాసంలో క్షీణించిపోతున్నావు, లేకపోతే నువ్వు ఎంత విశ్వాస జీవితంలో వెనకంజి వేస్తున్నావు, ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, మనకు కూడా తెలుసు. కాబట్టి ఎవరు క్షమాపణ అడగాలి, ఎవరు వంగాలి, ఎవరు లొంగాలి, ఆ వ్యక్తికి ఆ వ్యక్తే. కాబట్టి మనకేం చెప్తాడని అంటే, ఈ మధ్యన చాలా శోధన వచ్చేస్తుంది బ్రదర్, నా గురించి ప్రార్థన చేయండి అని అంటాడు. మనం పైకి చూసిన భక్తిని బట్టి ఏం చేస్తాం, ఆ కుటుంబానికి ఎలాంటిది రాకుండా ఉండాలి దేవా, ఇలా చేయకు, ఇలా అని మన సంఘం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కూడా సమాధానం రాదు. కాబట్టి మనం ఏం అడగాలి? నిజంగా చెప్పండి, మీరు విశ్వాస జీవితంలో పైకి వేషధారణగా ఉన్నారా? నిజంగా మీరు విశ్వాస జీవితంలో సరైన జీవితాన్ని జీవిస్తున్నారా? యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోండి. నేను అలా చెప్తాను, దేవునికి వేరుగా వచ్చిన సాక్ష్యం కూడా ఏం గొప్ప సాక్ష్యం ఏమీ కాదు. దేవుడు నీ జీవితంలో అసలైన సాక్ష్యం ఇవ్వాలి. ఫిలిస్తీన్ల సర్దార్లు ఏమంటున్నారు దావీదు గురించి? నువ్వు మంచివాడివి అని అంటున్నారు. ఆ సాక్ష్యం ఏమైనా పనికొస్తుందా? దేవునికి వేరుగా లోకం ఇచ్చే సాక్ష్యం ఏమీ నీకు సాక్ష్యం కాదు. నీ మనస్సాక్ష్యం చూసిన దేవుడు ఇవ్వాలి సాక్ష్యం. ఈరోజు ఎక్కువ మంది జీవితాల్లో ఉన్నవన్నీ దొంగ సాక్ష్యాలు. ఏంటి? పైకి కనబడే స్థితిని బట్టి కనబడే సాక్ష్యాలు, కానీ వారి నిజ జీవితం వేరు. దేవుడు వాళ్ళకి సర్టిఫై చేయాలి. లేకపోతే నువ్వు పైకి ఎంత భక్తుడిగా కనపడినా కూడా నీ జీవితంలో ఆ ఇబ్బందులు, ఆ ఇరుకులు కనపడుతున్నాయంటే దేవుడు నీ వ్యక్తిగత విశ్వాస జీవితంతో పోట్లాడుతున్నాడు. అవునా? మనం తరచుగా సూటిగా అడగాల్సింది ఏంటి? మనం ఏమని అడగలేం. ఎవరన్నా వచ్చి చాలా శోధనలు ఎదురవుతున్నాయనంటే నువ్వు నిజంగా దేవుళ్ళో సరిగా జీవిస్తున్నావా అని మనం అడిగితే వీళ్ళు ఏమైపోతారు? ఫీల్ అయిపోతారు. ఆ తర్వాత నుంచి ఇంక విశ్వాస అడ్రస్ ఉండడు. ఫోన్ ఏమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటుంది. మార్నింగ్ ఫోన్ చేస్తే ఏదో టైం జాయిన్ అయ్యేవాడు, కానీ ఇప్పుడు మొత్తం 5 నుంచి 6 స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. 6 తర్వాత ఆన్ చేస్తాడు. ఎందుకు? ఈ లోపల జూమ్ అయిపోద్ది కాబట్టి ఈయన ఇంకా ఫోన్ చేయడానికి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఫిలిస్తీన్ల సర్దార్లు ఇచ్చిన సర్టిఫికేట్ ఎవరికి కావాలి? దావీదు దేవుడు బుద్ధి నేర్పించాలనుకుంటున్నాడు. ఫిలిస్తీన్ల సర్దార్లు ఏమంటున్నాడు? నువ్వు యథార్థవంతుడివి అని అంటున్నాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? నువ్వు విశ్వాస జీవితంలో నువ్వు వెనకంజి వేసావు, నువ్వు వేరైపోయావు, నువ్వు ఫిలిస్తీన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? దేవుడు పోట్లాడుతున్నాడు. ఫిలిస్తీన్ సర్దార్లు ఏమంటున్నారు? నువ్వు యథార్థవంతుడివి అని అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు విశ్వాస జీవితంలో దివాలా కోరు అయిపోయావు అన్నాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు కనబడే భక్తి కాదు, ఈరోజు దేవుడు చూడాలి నీ హృదయాన్ని. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, మీ భక్తి జీవితం దేవుని ఎదుట. మనుషులను సాటిస్ఫై చేసే ఆ విధానాన్ని మానేయండి. అవునా? మనం మనుషులు ఎదురు సాక్ష్యం పొందుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? అది నిష్ప్రయోజనమైంది. అవునా? మనకెవరో పిలిచి భోజనం పెడుతున్నప్పుడు బైబిల్లో మాట ఉంది, వాడు లెక్కలు వేస్తాడనంట, ఆ తర్వాత నువ్వు తిన్నది కక్కి వేస్తావనంట. కానీ వండిందేమో చాలా మంచి మంచి వంటలు,
చాలా అందంగా ప్రేమగా వడ్డిస్తున్నాడు, కానీ లోపల ఏముందనంట. చిన్నప్పుడు పిల్లలు అనుకుంటూ ఉంటారు కదా, రే నువ్వు మా ఇంటికి వచ్చి మనం భోజనం తిన్నావు కదా అంతా ఇచ్చేయాలంటారు చూడండి. పెద్దవాళ్ళ లెక్కలు మనసులో ఉంటాయి, పిల్లల లెక్కలు బయటికి మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజంగా మీ భక్తి జీవితం అనేది మనుషుల ఎదుట కాదు. మీరు నిజంగా ప్రార్థన, మీరు నిజంగా భక్తి జీవితం, నా పాస్టర్ గారు కనపడగానే వందనాలండి అని అన్నారు అనుకోండి, ఆయన చాలా మంచి విశ్వాసం ఆయన లెక్కేసుకోవచ్చు, కానీ దేవుడి రిపోర్ట్ వేరుగా ఉంటుంది. ఈయన తెగ ప్రార్థన చేసేస్తున్నాడు, ఆ విశ్వాసం ఇప్పుడు వందనాలు చెప్తూ చాలా ఒబీడియన్గా ఉంటుంది ప్రభు అని అంటే, ఆయన స్వరం ఈయన వినపడదు కదా. ఆయన ఏమనుకుంటున్నాడు, నువ్వు అలా ఉండు, నేను చెప్పాల్సిందంతా నేను చేయాల్సిందంతా చేసేంత వరకు నువ్వు కాదు కదా, మోషే మొరపెట్టినా కూడా నేను విన్నాను. ఒకసారి మోషేనేమన్నాడు, మోషే ఈ విషయం గురించి నువ్వు ఇంకా మాట్లాడకు, నీ మనవి నేను అంగీకరించను అని చెప్పాడు. ఎందుకనంటే మన విజ్ఞాపన కంటే నీ క్షేమం ఆయనకు ముఖ్యం గనక. అవునా? కాబట్టి దేవుడు ఒక్కొక్కసారి చెవులు మూసుకుంటూ ఉంటాడు. ఎందుకనంటే ఆయనకి తెలుసు రియల్ స్టోరీ ఏంటి అన్నది, ఆయనకి తెలుసు అసలైన స్థితి ఏంటి అన్నది. కానీ విశ్వాసాలు అవన్నీ చెప్తారా? నిజంగానండి శ్రమ ఎందుకు వచ్చిందంటే పాస్టర్ గారు నిజంగా ఇది నా తప్పే, పలానా దుర్మార్గ పని నేను చేశానని చెప్తారా? అసలు చెప్పరు. ప్రాణం పోయినా కూడా ఆ విషయం బయటెట్టరు. ఆ విషయం బయటెట్టకుండా ఎంత అసలు ఈ మధ్యకాలంలో చాలా శోధన వచ్చేస్తుందండి దేవుళ్ళో, నేను ఎదుగుదామని కొద్దీ. నిజానికి ఎదుగుతుంటే శోధన వచ్చేది వేరు, దేవుడు దాని గురించి సమాధానం ఇస్తాడు. కానీ అసలు మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకనే దేవుడు కొంచెం పుషింగ్ ఇవ్వడానికి 2 శత్రువుల్ని లేపి వదిలేశాడు అంతే. నిజంగా వదిలేస్తాడా? నిజంగా వదిలేస్తాడా అంటే చూడండి, సమూయేలు గ్రంథం క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఏమయ్యారంట? దోషులయ్యారు. దోషులైనందుకు ఆయన ఏం చేశాడు? పోలే అలా చూస్తా ఉందామని అనుకున్నాడా? ఎవరికి అప్పచెప్పాడు? మిద్యానీయులకు అప్పచెప్పాడు. మిద్యానీయులు ఎవరో? శత్రువులు. మిద్యానీయులకు అప్పచెప్తే ఎలా ఉందనంటే వీళ్ళ పరిస్థితి 2వ వచనం చదవండి. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనక వారి మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లో, వాగుల్లో, గుహల్లో, దుర్గాల్లో తమకు సిద్ధము చేసుకుంది. ఇంక వీళ్ళ పని ఎలా ఉందనంటే వీళ్ళ పంట పండించుకోవడం, మిద్యానీయులు వచ్చి పంట నట్టుకెళ్ళిపోవడం. అందుకే కదా గిద్యోను గానుగుల్ని చాటున దుల్లుతున్నాడు, దుల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకు? కరెక్ట్గా పంట వచ్చే సమయానికి మిద్యానీయులు వచ్చి పంట నట్టుకెళ్ళిపోతున్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి? కష్టపడేది మేము, పంట కూర్చుకునేది. కొన్నిసార్లు ఇలాంటివి మన జీవితాల్లో ఎందుకు అనుమతించబడతాయి అని అంటే, విశ్వాస జీవితంలో మనం ఎక్కడో నటిస్తున్నాం, లేకపోతే ఎవరినో సంతోష పెట్టాలని ప్రయత్నిస్తున్నాం, కానీ దేవుని ఎదుట మాత్రం యథార్థంగా జీవించట్లేదు. నీ విశ్వాస జీవితం దేవుని ఎదుట కాకపోతే, మనుషుల్ని మెప్పించడానికి అయితే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నేను సూటిగానే చెప్తున్నాను, దయచేసి మనుషుని సంతోష పెట్టడానికి ప్రయత్నించకండి, అది వ్యర్థం. ఎంతకాలం? ఒకరోజు మన రియల్ పిక్చర్ ప్రభు ఏమంటారు క్రీస్తు న్యాయపీఠం మీద కనబడుతుంది, మన ఒరిజినాలిటీ ఏంటి అన్నది. అవునా? ఎన్నిసార్లు మనం ప్రేమతో పరిచర్యలో పాల్గొన్నాం, ఎన్నిసార్లు మనం నిజంగా విశ్వాసంతో యేసుని వెంబడించాం, ఎన్నిసార్లు మనం సంతోషంగా ప్రభు సేవను చేయగలిగాం, ఎన్నిసార్లు మనం ఏమంటారు ఎలా ఇతరులను రక్షించడానికి ఆతృత కలిగి ఉన్నాం. ఇవన్నీ ఎక్కడ కనపడతాయి? క్రీస్తు న్యాయపీఠం మీద కనపడతాయి. ప్రతిరోజు కూడా దేవునికి కనపడతాయి. ఎందుకంటే హృదయ పరిశోధకుడు యెహోవా. అప్పుడు దీనివల్ల మనుషుల్ని మెప్పించే స్థితి వల్ల ఏం ప్రయోజనం లేదు. మన ప్రార్థన అయినా, మన ఏ స్థితి అయినా కూడా ఎక్కడ ఉండాలి? దేవుని ఎదుట. కాబట్టి మనం దేవుని ఎదుట సరైన జీవితాన్ని జీవిస్తే దేవుడు సరిగా మన జీవితంలో ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అవును, ఒడిదుడుకులు వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి దేవుడు వెంటనే మనల్ని తప్పిస్తాడు. వదిలేశాడంటే అర్థం ఏంటి? మనకు బుద్ధి కలిగించడానికి వదిలేశాడు. మిద్యానీయులకు వదిలేశాడు అంతే. వాళ్ళ చెయ్యి ఏమైపోయింది? హెచ్చైపోయింది. మనకేమనిపిస్తుంది? దేవుడు నన్ను వదిలేశాడా ఏంటి, వీళ్ళు ఎలాగూ
మనల్ని తీసుకెళ్లి శత్రువుల చేతుల్లో మధ్యలోకి తీసుకెళ్ళి వదిలేస్తాడంతే. ద్వేషించి కాదు, మనం నేర్చుకోవాలని, మనం బుద్ధి తెచ్చుకోవాలని, మనం తిరిగి రావాలని. శత్రువు ఏదో పెరిగిపోతున్నాడని వాడు ఏదో దీవించబడ్డట్టు కాదు. అవునా? కొన్నిసార్లు మనం శత్రువుల మధ్యలోకి వెళ్ళి ఇరుక్కుపోతే తిరస్కరిస్తారు, వాళ్ళు త్రోసివేస్తారు మనల్ని. తోసివేసినందుకు వాడు ఏదో గొప్పవాడు కాదు, తోసివేయబడినోడు వీడేమి చిన్నవాడు కాదు. దేవుడు కొద్ది రోజులు అతన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు తిట్టినంత మాత్రాన పిల్లల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ లేదనా? కాదు, ఆ పనిని బట్టి వాళ్ళు కోపగించుకున్నారు అంతే. ఆ పనిని కాకపోతే వాళ్ళు పిల్లలు మళ్ళీ తల్లిదండ్రులు బాగానే చూసుకుంటారు. కానీ ఏ పని అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టిందో ఆ పనిని బట్టి వాళ్ళు గద్దిస్తారు. దేవుడు కూడా అంతే. మిద్యానీయులు వదిలేశాడంటే మిద్యానీయులు ఏమో గొప్పవాళ్ళని కాదు. అవునా? కొన్నిసార్లు మన మీద శత్రువులు హెచ్చుగా ఉన్నారనుకోండి, మనం ఎవరిని అనుకుంటాం? ఓ శత్రువులు వెనకాల దేవుడు ఉన్నాడేమో అని అనుకుంటాం. కానీ కాదు, శత్రువు కలగాల్సింది కూడా శత్రువుకి కలుగుతుంది. ఇప్పుడు దేవుడు తీసుకువెళ్ళి శత్రువుల మధ్యలో వేసినంత మాత్రాన, శత్రువులు మనల్ని హింసపెట్టినంత మాత్రాన దేవుడు ఏమంటాడనంటే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని వెనక్కి తెచ్చుకుని మిద్యానీయులు చేసినది నాకు జ్ఞాపకమే ఉన్నదని చెప్తాడు. అప్పుడేమవుతుంది? అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకమే ఉన్నది అని అంటాడు. అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఇశ్రాయేలుని తీసుకెళ్ళి ఐగుప్తులో పెట్టాడు. ఐగుప్తీయులు చాలా హింస పెట్టారు. ఐగుప్తులను ఏమైనా వదిలేడా? వాళ్ళకి తీర్పు తీర్చాడు. వాళ్ళ తొలి సంతానం అంతటినీ కూడా తీసివేశాడు, వాళ్ళ సైన్యాన్ని తీసివేశాడు. కాబట్టి శత్రువులు దేవునికి విరోధులే, కానీ తన పిల్లల్ని బుద్ధి చెప్పించడానికి శత్రువులను వాడుకున్నాడు అంతే. ఆ తర్వాత శత్రువులకి ఇవ్వాల్సిన జడ్జిమెంట్ కూడా శత్రువులకి ఇస్తాడు. ఇంకా చూస్తారా మీరు? నిజంగా శత్రువుల చేతికి విడిచిపెడతాడనంటే మీరు చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 33వ అధ్యాయంలో చదవండి. ఒక్క నిమిషం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం. మనుషులకు అతని వెంబడి వర్తమానం చెప్పుదని వాళ్ళ శరీరకు పోయి అశూరు రాజు యొక్క సైన్యాన్ని వారి మీదకి రప్పించారు. మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని పోయారు. ఎందుకు జరిగింది ఇది? యెహోవా మనష్షేకును అతని జనులకు వర్తమానం పంపినను వారు చెవి యొక్కకపోయారు. సమస్య ఇది. దేవుడు తరచుగా ఎందుకు వర్తమానం ఇస్తాడనంటే, ఈ స్థితిలో నువ్వు వెళ్తే, ఈ విధంగా నువ్వు జీవిస్తే, ఈ విధంగా నువ్వు అనుసరిస్తే, ఈ విధంగా నువ్వు విశ్వాస జీవితంలో నటిస్తే గనక నీకు ఈ పరిణామాలు ఎదురవుతాయని దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏదో అబ్రహాం గురించి అని కాదు, ఇస్సాకు గురించి అని కాదు, వారి జీవితాల ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు వినకపోతే వెంటనే ఏం చేస్తాడంటే, 2వ స్టెప్ ఆయన తీసుకునేది డైరెక్ట్ శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఎందుకు వాళ్ళకి విజయం వచ్చింది? శత్రువులకి వాళ్ళు ఏదో దేవుని సేవిస్తున్నందుకు కాదు, మనకు బుద్ధి చెప్పడానికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అందుకని వాళ్ళ చెయ్యి. ఇప్పుడు గవర్నమెంట్లు కూడా మారిపోవడానికి కారణం ఏంటి? దేవుడు ఇస్తాడు. క్రైస్తవులకి ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరికి అధికారం ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. మార్చేయాలనుకుంటే ఎంతసేపు? అప్పుడు ఏది రావాలన్నా ఏది పోవాలన్నా అంతా దేవుని చేతుల్లో ఉంది. ఎందుకంటే అన్ని అధికారముల కంటే కూడా పై అధికారం ఎవరు కలిగి ఉన్నారు? దేవుడు కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ దావీదు ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నట్టుగా ఉంటే ఇంకో శత్రువులు వచ్చి తన కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. కాబట్టి లోకంలోనికి వెళితే మనకు కలిగి ఉన్నది కూడా మనం పోగొట్టుకుని మనం రిక్తురాళ్ళమై తిరిగి రావాలి, రిక్తులుగా తిరిగి రావాలి. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాస జీవితం క్షీణించినప్పుడు దేవుని దగ్గర మనం ఆయన పాదాలు పట్టుకుని మనం మరలా వృద్ధి పొందాలి తప్ప ఆయనకి వేరుగా మన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఏమాత్రం. మనం ఎందుకు విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోతాం? ఏదో కొదువు ఉందనో, ఏదో లోటు ఉందనో, లేకపోతే ఏదో ఇబ్బంది ఉందనో ఏం చేస్తాం? అసలు ఏ ఇబ్బంది రాకుండానే దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిపోతామా? ఏదో ఒకటి వస్తుంది మనల్ని భ్రమ పెట్టడానికి. ఏంటి? ఈ మధ్యన ఆర్థికంగా సరిగా లేదు కాబట్టి ఏం చేస్తావు? వెనక్కి వెళ్ళు. లేకపోతే ఆరోగ్యంగా సరిగా లేదు కాబట్టి ఏం చేస్తావు? వెనక్కి వెళ్ళు. కొంచెం జీవితం అంతా మూడీగా ఉంది, ఒకసారి లోకంలోకి వెళ్ళి సంతోషించిరా. అవునా? ఇలా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని మరలా తిరిగి సరిచేయడానికి మనల్ని తీసుకెళ్ళి శత్రువుల చేతులకి అప్పగిస్తాడు. అప్పచెప్పేవాళ్ళు ఎవరు? దేవుడు అప్పచెప్తే మళ్ళీ ప్రార్థన చేస్తే ఆయన ఏమంటాడు?
అసలు అప్పచెప్పిందే నేను. వాళ్ళు చెయ్యి హెచ్చుగా ఉంది ప్రభు అని అంటే హెచ్చించిందే నేను అంటే మనం ఏం చేయగలం? ఇప్పుడు పిల్లాడు సీరియస్గా వచ్చి ఇంటికి వచ్చి నాన్నతో చెప్పాడు ఏమని, మా స్కూల్లో టీచర్ నన్ను కొట్టిందని. ఈయన 2 నిమిషాలు ఆగి ఏమన్నాడనంటే అసలు కొట్టమని చెప్పిందే నేను అన్నాడు అనుకోండి. వాడికి ఇంకేమన్నా రెండో మాట ఉంటుందా? ఇంకా రేపు పొద్దున కొట్టినా కూడా వాడు ఏం చేస్తాడు? దీని గురించి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేదు, నేనే కొట్టమన్నానంటే మనం మళ్ళీ ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకు వచ్చింది ఈ దెబ్బలకు అలవాటు పడే కంటే కూడా మనం చదువుకుంటే బాగుంటుందని అనుకుని ఈ దెబ్బలు తప్పించుకోవాలంటే నా తల్లిదండ్రులు అలాగా కాపాడరు. ఎందుకంటే వాళ్ళ ఫుల్ రైట్స్. అసలు వాళ్ళ కొట్టమని చెప్పకుండానే వీడు సిద్ధ కొట్టేస్తాడు. ఇప్పుడు వాళ్ళు కొట్టమని చెప్పారంటే మనం చంపేస్తాడు వీడని చదువుకుంటా నేర్చుకుంటారు. అవునా? ఇంక 2 ఆప్షన్ లేదు. ఇప్పుడు దేవుడే మనం స్వయంగా శత్రువుల చేతికి అప్పచెప్తే మనం బయటికి ఎలా రాగలం? ఇంక దేవుని వైపు తిరగడం తప్ప మనకు ఇంక ఆప్షన్ అంటూ దేవుడు అలాంటి పరిణామాల్లోనికి మనల్ని తీసుకువెళ్తాడు. ఎందుకనంటే మనం దేవుని దగ్గర జీవించడమే క్షేమం తప్ప దేవునికి వేరుగా మనకు జీవితం అంటూ లేదు. అఫ్కోర్స్ దేవుని దగ్గర ఉన్నప్పుడు రావచ్చు ఒడిదుడుకులు, కానీ నమ్మకంతో విశ్వాసంతో నిలిచి ఉన్నవాడు, ఓపికతో ఓర్మితో కనిపెట్టేవాడు నీతి ఫలాలను పొందుకుంటాడు. ఏది ఏమైనా కూడా విశ్వాస జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా మనం నిలిచే మనం ముందుకు సాగే ప్రయాణం పరిస్థితి ప్రభు తప్ప ఇంకొకటి అంటూ ఏమీ లేదు. కొంతమంది భక్తులు లోకాన్ని చూసి చాలా ఏమంటారు కంగారు అయిపోయారు, చాలా బాధపడ్డారు, మనసు చాలా నొచ్చుకున్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏమన్నారు? మా దొడ్లో పశువులు ఉన్నా లేకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, గొర్రెల్లో దొడ్లు ఉన్నా లేకపోయినా, పువ్వులు వికసించకపోయినా, ద్రాక్ష పళ్ళు కాసినా కాయకపోయినా మేము ఆయన యందు ఆనందిస్తామని చెప్పి. ఎందుకు అవన్నీ ఉన్నా లేకపోయినా ఎందుకని అన్నారు? వాటి గురించి చూసుకుంటే ఇక్కడ జీవితాలే లేకుండా పోతాయి. ఎందుకనంటే దేవుడు విడిచిపెడితే, దేవుడు మొత్తానికి మనల్ని వదిలేస్తే కనుక అపవాది మన జీవితాలను కబలించి వెంటనే వాడు నాశనం చేయడు. దేవుడు ఇంకా మనల్ని అలా అదిమి పట్టుకున్నాడు కనుక చాలా పరిస్థితుల్లో నుంచి కాపాడబడుతున్నాం. నిరంతరం మన చుట్టూరు ప్రమాదాలు అల్లడానికే అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాస జీవితం క్షీణించిన దావీదు జీవితంలో ఏం చూసాం? మొదటిది తిరస్కరణ, రెండవది శత్రువుల పాలవ్వడం. అవునా? మూడవది ఏంటనంటే, ఈ మూడవది చాలా అద్భుతం. అదేంటనంటే 29వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. అందుకు ఆకీషు దైవదూతం వలె నీవు నా దృష్టికి కనపడుచున్నావని నేను ఎరుగుదాం, కానీ ఫిలిస్తీన్ల సర్దారులు ఇక్కడ మనతో కూడా యుద్ధంలో రాకూడదని చెప్తున్నాను. కాబట్టి ఉదయం నీవు నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులను త్వరగా లేవవాలి. ఉదయం లేచి తెల్లవారగానే బయలుదేరి పోవాలని దావీదును ఆజ్ఞయించాడు. ఉదయాన్నే లేచి తొందరగా మీరు పొండనంటే ఇది మంచి మాట అంటారా, గౌరవప్రదమైన మాట అంటారా, లేకపోతే అవమానించే మాట అంటారా? ఏమన్నారు? మీరు ఉదయాన్నే లేవండి, తెల్లవారుజాము కల్లా కూడా మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని చెప్పాడు. కానీ నేను అంటాను, ఇది దేవుని కృప. అతని జీవితంలో అవమానంగా కనపడుతున్న ఈ మాట నిజానికి దేవుని కృప. నేను ఇలా చెప్తాను, మీరు దీన్ని బాగా అర్థం చేసుకోండి. మన అవమానాల్లో కూడా దేవుని కృప ఉంది. కొన్నిసార్లు మన అవమానపడడంలో కూడా దేవుని కృప ఉంది. అతను నువ్వు తెల్లవారినే లేచి ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని విడిచిపో అని అన్నాడు. అవును, అబ్రహాంతో ఫరో చెప్పాడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు, గెట్ అవుట్. దావీదును కూడా ఏమన్నారు? వెళ్ళిపోనే అన్నారు. కానీ ఇది దేవుని కృప. ఎందుకు అనంటే ఇంకొక 2 దినాలు గనక ఆలస్యం అయితే, ఆ రోజే పంపించేశారు కదా, ఆ రోజే పంపించేశారు. కానీ ఇంకొక 2 దినాలు ఆలస్యం అయితే, ఏమవుతుందనంటే అమాలేకీయులు తమ భార్యల్ని పిల్లల్ని తీసుకువెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత వాళ్ళని ఏం చేస్తారో కూడా తెలియదు. కొంతమందిని చంపేయచ్చు, కొంతమందిని పాడు చేయొచ్చు, కొంతమందిని బానిసలుగా అమ్మేయచ్చు, ఏదైనా జరగచ్చు కదా. కానీ దావీదును అతడు వెళ్ళిపో అని అన్నాడు. అతడు వచ్చి చూసే సమయానికి అమాలేకీయులు అప్పటికి తీసుకుని వాళ్ళ భార్యల్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళింది ఎంతో సమయం కాదు. అవునా? అదే ఒక 4 రోజులు అక్కడే ఉండిపోయాడు అనుకోండి, ఈ 4 రోజులు ఈ కుటుంబం ఏమవుతును? ఎక్కడికి తీసుకువెళ్ళారో కూడా అడ్రస్ తెలియదు.
ఆ తర్వాత అందులో ఎంతమందిని చంపేస్తారో తెలియదు, అందులో ఎంతమందిని పాడు చేస్తారో తెలియదు, అంతే ఎంతమందిని బానిసలుగా అమ్మేస్తారో తెలియదు. కానీ ఆ రోజు వెళ్ళిపో అన్న మాట అతనికి అవమానంగా ఉండొచ్చు, కానీ ఆ అవమానంలో కూడా దేవుని కృప ఉంది. ఎందుకనంటే వెంటనే దావీదు అక్కడి నుంచి పొండి, మీరు తెల్లవారుజామునే పొండానంటే ఆ తెల్లవారుజామునే రావాల్సి వచ్చింది. వచ్చి చూసేసరికి ఏం కనపడింది? ఆ ఫిలిస్తీన్లు, అమాలేకీయులు వచ్చి తమ భార్యల్ని, పిల్లల్ని అందరినీ కూడా తీసుకుని పోయారు. దావీదు దగ్గర దేవుడు అడిగితే దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, దండు వారిని కలుసుకుంటావని. కలుసుకోవడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడికైనా వెళ్ళిపోయారా? దారి మధ్యలో ఉన్నారా? దావీదు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు కదా దారి మధ్యలో, అమాలేకీయుడు. అతను ఏమన్నాడు? మా సైన్యం ఇప్పుడే వెళ్ళిందని అన్నాడు. అవునా? అసలు 4 రోజుల క్రితం నన్ను ఎక్కడ వదిలేశారని చెప్పాడా? కాదు. అప్పటికి కొన్ని గడియలు మాత్రమే అవుతున్నాయి, లేదా కొన్ని ఒక దినం సుమారుగా మాత్రమే అవుతుంది. కాబట్టే వెళ్ళి దారి మధ్యలోనే కలుసుకుని తన వారందరినీ కూడా వెనక్కి తెచ్చుకోగలిగాడు. అప్పుడే అతను ప్రయాణం చేయకపోతే, అక్కడి నుంచి నెట్టివేయబడకపోతే, అక్కడి నుంచి పో అన్న మాట రాకపోతే అక్కడే ఉందుడు, చాలా నష్టపోదుడు. కొన్నిసార్లు మన అవమానంగా కనిపించిన పరిస్థితులు కూడా, మనల్ని నెట్టివేసిన పరిస్థితులు కూడా మనకి ఘనతను తీసుకురావడానికి దేవుడు వాడుకుంటాడు. కొన్ని పోవడం చాలా మంచిది, కొన్ని తిరస్కారాలు రావడం చాలా మంచిది. కొంతమంది ఇలా అంటారు కదా, ఒకరోజు నన్ను పలానా వాళ్ళు గెంటేశారు, ఆ రోజే కనుక వాళ్ళు గెంటేయకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని. అప్పటి నుంచి జీవితం మీద ఒక గురి ఏర్పడింది, ఏదో ఒకటి సాధించాలని లక్ష్యం ఏర్పడింది. ఆ తర్వాత నేను ఎదిగి నా చెల్లెల్ని, నా తమ్ముళ్ళని, నేను అందరినీ చూసుకోగలిగాను. కొన్నిసార్లు కొన్ని బాధలు మనకి బ్రతుకుపోయిన విలువని నేర్పుతాయి. మనకు బలం అని అనుకున్నవారు మనకు లేరనుకోండి, మనం ఏమవ్వాలి? మనం బలం పుచ్చుకోవాలి, తప్పదు. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో పెద్దవారు లేకుండా పోయారనుకోండి, వెంటనే భార్య బాధ్యతలన్నింటినీ తీసుకుని పిల్లల్ని పెంచడానికి తను స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే ఆ అక్కో అన్నో వాళ్ళు నేను ఎలాగైనా కూడా చదివి ఏదో ఒక మంచి స్థితిని పొందుకుని నా అన్నదమ్ములు, నా చెల్లెల్ని, కొంతమంది కనపడతా ఉంటారు కదా అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో, అప్పుడప్పుడు పలానాసారి మాకు కుటుంబానికి ఇంత పెద్ద గాయం తగిలింది, అప్పుడు నేను లైఫ్ పైన చాలా సీరియస్గా దృష్టి పెట్టాను, అప్పటిదాకా అల్లరచల్లరగా ఆడుకున్నానేమో కానీ ఎప్పుడైతే మా కుటుంబానికి ఆ బలం పోయిందో అప్పటి నుంచి నేను స్థిరపడడం. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే అవమానాలు, పరిస్థితులు, ఒడిదుడుకులు కూడా జీవితం ఎలా జీవించాలో నేర్పడానికి. ఆ రోజు నెట్టేసింది ఇక్కడి నుంచి అన్నది అవమానంతో కూడిన మాట అయినా కూడా అది దేవుడు సన్మానంగా మార్చాడు. అవునా? తర్షీష్కు వెళ్ళడానికి యోనా వాడెక్కాడు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు? సముద్రంలో పాడేశారు. సముద్రంలో పాడేయడం మంచి విషయమా చెడ్డ విషయమా? కానీ పైకి ఎలా కనపడుతుంది? ఎవరిని తోయలేదు సముద్రంలోకి, ఎవరిని తోసేశారు? యోనాని ఎత్తి సముద్రంలో పాడేశారు. అంటే అసలు లెక్క లేకుండా పడవేసింది యోనాని, కానీ అది చాలా మంచి విషయం. ఎందుకనంటే అది నినివేకి వెళ్ళడానికి అది కారణమైంది. నువ్వు చెప్పిన ప్రయాణం చేయను, వాడ ప్రయాణం చేస్తే ఆయన చేప ప్రయాణం చేయించి మరలా నినివేకి తీసుకువెళ్ళాడు. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో అవమానం పొందుకుంటున్నట్టుగా, లేకపోతే ఏమంటారు, ఏదో కించపరచబడుతున్నట్టుగా కనపడచ్చు, కానీ అవన్నీ సన్మానాలుగా మార్చగలిగినంత శక్తి కలిగిన వాడు దేవుడు. ఆయనకు మాత్రమే సాధ్యం మన అవమానాల్ని ఘనముగా ఎంచగలిగిన వాడు, సన్మానాలుగా మార్చగలిగిన వాడు. కాబట్టి దేవుళ్ళో ఉండి కుదేలైపోయిన వాడు ఎవడు ఉండడు. అయిపోయినట్టుగా కనపడినా కూడా వాడు అత్యధికమైన ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు ఎలా కనపడ్డారు? అవమానపరచబడిన వాడిగా, వ్యాధిగ్రస్తుడిగా, వ్యసనాక్రాంతుడిగా, చూడనల్లని వాడిగా. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అన్ని నామముల కంటే కూడా పైనామముగా అతను హెచ్చించబడ్డాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు అవమానపరచబడుతున్నట్టుగా, కించపరచబడుతున్నట్టుగా, హేళన చేయబడుతున్నట్టుగా చాలామంది లోకంలోకి మీరు బైబిల్ పట్టుకుని వెళ్ళండి. ఆప్యాయతగా చూసే వాళ్ళకంటే కూడా అవమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు కూడా పలానా మతంలో దిగిపోయారనో ఇంకొకటనో అవమానపరిచే వాళ్ళు ఉంటారు. కానీ ఆ అవమానాన్ని కూడా సన్మానంగా మార్చే దేవుడే. ఒకప్పుడు ఏ నోరు నేను కించపరిచిందో అదే నోరు దయచేసి నా గురించి ప్రార్థన చేయండి అని అడిగేటట్టుగా
చేయగలిగిన దేవుడు ఆయన. ఎవరైతే ఆ పొగరుగా ఉన్న స్థితిలోనికి వెళ్ళిపోయారో వాళ్ళే దయచేసి నా కుటుంబం గురించి ప్రార్థించండి అనే స్థితిలోనికి తీసుకురాగలిగిన దేవుడు ఆయన. ఏదో రాజు ఇక్కడి నుంచి పో అన్నట్టుగా కనబడుతుంది, కానీ అతను పోబట్టే ఏం తీసుకున్నాడు? తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. మీకు తెలుసా, దేవుని కృప కొన్నిసార్లు అవమానాల ద్వారా కూడా వస్తుంది. ఎందుకనంటే అది జరగకపోతే నువ్వు అక్కడి నుంచి రావు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నీ జీవితం అంతా కూడా చాలా వేరుగా ఉంటుంది. కొన్ని గాయాలు అందుకే కలుగుతాయి, కొన్ని అవమానాలు అందుకే జరుగుతాయి. అవమానం పడినంత మాత్రాన మనం ఏదో దేవునికి అసహించబడ్డామని కాదు. కొన్నిసార్లు కొన్ని అవమానాలు జరగకపోతే ఇప్పుడు యోసేపు ఉన్నాడు, యోసేపు అమ్మబడకపోతే అది ఎలా ఉంది? ఏదో లైఫ్ అంతా శాపగ్రస్తంగా వెళ్తున్నట్టుగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ ఏంటి? ఆయన దేశానికి ప్రధాని, ఆయన ద్వారానే అందరూ ఆహారం పుచ్చుకోవలసిన ఆ స్థితిలోనికి దేవుడు నడిపించేశాడు. కాబట్టి అవమానాలని, అమ్ముడుపోయిన తనాన్ని, వీటన్నిటినీ కూడా ఆయన మార్చగలడు. కాబట్టి కొన్ని అవమానాలు నిశ్శబ్దంగా మనం భరించాలి, కొన్ని నిందల్ని మనం నిశ్శబ్దంగా భరించాలి. వాళ్ళ ఎక్కడి నుంచి అని అంటే దావీదు ఏమన్నా పోట్లాడాలా? తెల్లవారిని అంతా సదురుకుని వచ్చేయాలంతే. ఏం తప్పేమీ లేదు దావీద్ది. ఇక్కడి నుంచి గెట్అవుట్ అని అన్నారు, అన్నీ సదురుకుని తెల్లవారినే నువ్వు లేచి మళ్ళీ ఉదయం సూర్యుడు వచ్చే సమయానికి నువ్వు కనపడకూడదని అన్నారు. నీవు నీ వారు అందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాలి అని అన్నారు. మీరు టైం గ్యాప్ చూడండి. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, సరైన టయానికి నిజంగా దేవుళ్ళో వచ్చారని అని అంటారు. దావీదు ఆ టయానికి బయలుదేరి ఉండకపోతే ఇంకో 2 రోజులు ఫిలిస్తీన్లు ఏమన్నా మార్మల్స్ పొందుకుంటారేమో, చూద్దాం ఇక్కడే ఉందాం అని అనుకుని ఉంటే అక్కడ గెంటేయడం మంచిది, ఈయన సరైన టయానికి రావడం మంచిది, తన కుటుంబాన్ని తిరిగి కాపాడుకోవడం కూడా మంచిది. కాబట్టి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, కానీ దేవుడు మనల్ని సరిచేయడానికి ఆయన సరైన పద్ధతిలోనే మనల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు శత్రువుల చేతుల్లో పడతాం, కొన్నిసార్లు వ్యాధుల ఇబ్బందుల్లో పడతాం, కొన్నిసార్లు ఆర్థిక లావాదేవీల్లో పడతాం, కొన్నిసార్లు వ్యసనాల్లో పడతాం. కానీ ఏది ఏమైనా దేవుని కృప నిన్ను వెంటాడుతూ ఉంది. దావీదుని ఫిలిస్తీన్ల దేశంలో వెంటాడిందా లేదా? ఎవరు పంపించారు అక్కడి నుంచి? ఫిలిస్తీన్ సర్దార్లు అప్పటిదాకా బాగానే ఉన్నారు, కానీ ఆ రోజు ఏమన్నారు? ఈ దావీదు మీద మాకు చాలా అనుమానం ఉంది అని అన్నారు. దావీదు ఇంకా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నేను అసలు మీ దగ్గర ఉన్నటి నుంచి కూడా నేను ఏ తప్పు చేయలేదు కదా అని. కానీ వాళ్ళకున్న పెద్ద అనుమానం ఏంటి? మరి నాలుబట్టి ఉన్నాడంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి తీసుకెళ్ళాలి కదా యుద్ధానికి. కానీ ఎవరు తిరస్కరించేటట్టుగా చేశారు? దేవుని కృప దావీదుని ఎలాగైనా కూడా వాళ్ళ చేతుల నుంచి నెట్టి వేయించేటట్టుగా చేయాలి. అవునా? కొన్నిసార్లు మనం అవమానపరచబడకపోతే అక్కడి నుంచి రాం, ఆ స్థితిలో నుంచి మనం బయటపడాం. అవునా? కొన్నిసార్లు కొన్ని వాటిల్లో దేవుడే అవమానపడేటట్టుగా చేస్తాడు, దేవుడే నిందలు పడేటట్టుగా చేస్తాడు. కొంతమంది ప్రజల్ని తన వైపు ఆకర్షించుకోవడానికి కొంతమందిని దేవుడు వినియోగించుకుంటాడు. వాళ్ళు తోలనాడతారు, వాళ్ళు ధిక్కరిస్తారు. ఈరోజు చాలామంది ప్రభు ప్రేమను తెలుసుకోవడానికి సమాజం వాళ్ళని ధిక్కరించడానికి కారణం. అది మంచిదా చెడ్డదా? సమాజ స్వభావం అదే. ఆ స్వభావాన్ని నీ దగ్గర దాకా తీసుకొచ్చి నువ్వు అవమానపడేటట్టుగా ఎందుకు చేశాడనంటే ఆ నిజమైన ప్రేమను నువ్వు కలుసుకోవడానికి. కాబట్టి కొన్నిసార్లు కొన్ని గాయాలు పొందుకోవడం కూడా మంచిది. ఎందుకనంటే మనం అసలైన ప్రేమను తెలుసుకోవడానికి. తప్పైన కుమారుడు కూడా ఇంట్లోంచి వెళ్ళి ఏం తెలుసుకున్నాడు? మా నాన్నకు వేరుగా నేనేమి చేయలేను, జీవించలేనని తెలుసుకున్నాడు. అది కూడా మంచిదే, ఇంకెప్పుడు తప్పుకోవడానికి అవకాశం లేదు. ఇంట్లో ఉన్నవాడు ఏమైపోయాడు? ఇంట్లో ఉన్నవాడు తప్పిపోయాడు నిజానికి. ఎందుకు? వాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు, కానీ ఇంట్లో ఉండి కూడా హృదయం దూరంగా పెట్టుకుని జీవిస్తున్నవాడు ఉన్నాడు. అందుకని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినవాడు ఇంట్లోకి వచ్చాడు, కానీ ఇంట్లో ఉన్నవాడు ఏమైపోయాడు? ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ రానంటున్నాడు. నా కుమారుడా లోపలికి రానంటే నేను రాను అని చెప్తున్నాడు. కాబట్టి మనసును దూరంగా పెట్టుకుని బ్రతికే కంటే కూడా గాయపరచబడి దేవుని దగ్గరికి మనసును ఏకం చేసుకుని జీవించే వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు. అందుకని చూడండి, చాలామంది చాలా చోట్ల అవమానపరచబడిన వారు, గాయపరచబడిన వారు ప్రభువుని నమ్ముకున్నారు. వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ అవమానం పొందుకుంది, కానీ ప్రభువుని విశ్వసించింది. జక్కయ్య చాలా నిందలు పొందుకున్నాడు, కానీ ప్రభువుని ఎందుకు జక్కయ్యని అంత హేళనపరుడుగా ఉంచేశాడు సమాజంలో? ఎందుకనంటే జక్కయ్య తెలుసుకోవాలి, తన సంతోషం ధనములో లేదు, తన సంతోషం నాలో ఉందని. అది అక్కడికి వెళ్తేనే కానీ తెలియలేదు. అంతమంది చేదరించుకుంటేనే కానీ జక్కయ్యకి తెలియలేదు, అంతమంది అసహించుకుంటేనే కానీ సమరయ స్త్రీకి తెలియలేదు.
కాబట్టి దేవుడు ఎందుకు అనుమతిస్తాడనంటే 5 వివాహాలు అయ్యేంత వరకు ఆమెకు అనుమతించాడు. ఎందుకనంటే ఆమె అవమానపరచబడాలి. ఎందుకు అవమానపరచబడాలి? దేవుడు అవమానాలను ఎందుకు అనుమతిస్తాడనంటే నువ్వు మరలా ఆ భయంకరమైన స్థితిలోనికి వెళ్లకుండా ఉండడం. కాబట్టి నేను ఇలా చెప్తాను, దావీదు జీవితంలో, విశ్వాస జీవితంలో అతని విశ్వాస జీవితం క్షీణించినప్పుడు అతను నెట్టివేయబడ్డాడు. అతడు హేళన, శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు, అనపబడ్డాడు. అతడు హేళన చేయబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. కానీ దేవుని కృప ఏంటి? సరైన సమయానికి అతను వెనక్కి వచ్చేటట్టుగా చేసి తన భార్యని, తన పిల్లలందరినీ సంపాదించుకుని మరలా అక్కడి నుంచి మరలా ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాడు అతను. అప్పుడు మనం చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు చేస్తాం, కానీ దేవుడు మాత్రం మన జీవితంలో సరిగా ఆయన ప్రవర్తించబట్టి ఈరోజు మనం ఇంకా ఇలా ఉన్నాం. మనం చాలాసార్లు బుద్ధిహీనంగా దేవుని దగ్గర జీవించిన వాళ్ళమే, కానీ దేవుని కృప మనల్ని వెంబడిస్తుంది కనుక లోకం నుంచి అవమానాలు పొందుకుంటున్నాం, దేవుడి దగ్గర నుంచి కృప పొందుకుని మరలా చేర్చబడుతున్నాం. దయచేసి దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది దేనికోసం అనంటే నిన్ను వెనక్కి తీసుకురావడానికి. వాళ్ళు వెళ్ళిన నీ లోకపు ఆలోచనలో నుంచి, నీ లోక పద్ధతుల్లో నుంచి, నీ మైండ్లో ఉన్న లోకపు ఆ సంతోషాలు. కొంతమంది చూడండి సంఘంలోనే ఉంటారు, వాళ్ళ స్నేహితులతో ఆనందించడానికి. కొంతమంది యవనస్తులు ఉంటారు చూడండి, ఆ అల్లరి చిల్లరగా తిరగడానికి, వాటిల్లో సంతోషాన్ని వెతుక్కుంటారు. దేవుడు ఆ స్నేహం మధ్య పెద్ద విఘాతం కలగజేస్తాడు. ఎందుకు? తెలుసుకోవాలి, నిజమైన స్నేహితుడు దేవుడు తప్ప వేరొకరు లేరు. నిజమైన సంతోషం ఆయనలో తప్ప వేరొకరు లేదు. కాబట్టి అవమానాల్లో కూడా ఏముంది? దేవుని కృప. అది గ్రహించుకుని దేవుని దగ్గరికి వస్తే మళ్ళీ జీవించగలుగుతావు. అది గ్రహించుకోకుండా నువ్వు మాత్రం సాగితే మాత్రం నీ పరిస్థితులన్నీ చాలా వేరుగా ఉంటాయి. చివరికి పరిస్థితి ఏమైందనంటే, మీరు చదవండి దినవృత్తాంతాల గ్రంథంలో, అదే సమూయేలు గ్రంథం, క్షమించండి, ఇందాక చదివాం కదా 29వ అధ్యాయంలో సమూయేలు గ్రంథం. ఒక్క నిమిషం. సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం, 7-8 వచనాలు. పిమ్మట దావీదు ఏబోదు తెమ్మని యాజకులకు అన్బేలు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏబోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చాయి. నేను ఈ గట్టుని తెగని ఎడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తుర్ము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాడు. వెంటనే తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు సమాధానం ఇచ్చాడా, ఇవ్వలేదా? వెంటనే ఇచ్చాడు. ఎక్కడుండి అడిగాడు? ఎక్కడుండి అడిగాడు? శత్రువుల దేశంలో ఉండే అడిగాడు. ఏమని? సిగ్లాకులో ఉండి అడిగాడు. ఏమని? నేను మరలా వాళ్ళని కలుసుకోగలుగుతానా? కాబట్టి నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ స్థితిలోనే దేవుని వైపు తిరిగి, ప్రభువా ఈ ఊబిలో నుండి నన్ను బయటికి తీసుకురా దయచేసి. నువ్వు బయటకు వచ్చి కూడా నువ్వు ప్రయత్నించి కూడా అడగక్కర్లేదు. ఎక్కడుండి సిగ్లాకులో ఉండే అడగచ్చు. నువ్వేమని? దేవా నేను కలుసుకోగలుగుతానా, నేను మళ్ళీ తెచ్చుకోగలుగుతానా అంటే దేవుడు ఏమన్నాడు? దావీదు ఎక్కడుండి అడుగుతున్నావు, ఒకసారి బయటకు వచ్చి అడుగు అని ఏమనలేదు. అక్కడుండే సమాధానం ఇచ్చాడు. సిగ్లక్లో ఉండగానే సమాధానం ఇచ్చాడు. దావీదు మరలా యెరూషలేము వచ్చి తను సరిచేయబడిన తర్వాత అడిగిన మాట కాదు ఇది. సిగ్లక్లో తన బుద్ధిహీనతలో నుంచే దావీదు అడిగిన మాట. కానీ దావీదుతో ఏమన్నాడు దేవుడు? ఏమాత్రం ఆలస్యం లేదు, ఏమాత్రం ఆలస్యం లేదు. వెంటనే దేవుడు ఇలా అన్నాడు, తరుము. ఎంత చుట్టుపక్కలంతా ఎలా ఉంది పరిస్థితి? ప్రతికూలంగా ఉంది. ఎలాంటి ప్రతికూలత? ఫిలిస్తీన్ల నుంచి ప్రతికూలత, అమాలేకీయుల నుంచి ఇబ్బంది, చివరాఖరికి తన సొంత వారి నుంచి కూడా థ్రెట్ ఉంది. అతనికి ఆపద ఉంది కదా తన సొంత వారి నుంచి. ఏమన్నారు? అమాలేకీయులు వచ్చి అందరినీ తీసుకెళ్ళిపోతే రాలేదు, రువ్వి దావీదుని చంపేద్దామని అనుకుంటున్న ఇంత ప్రతికూలమైన వాతావరణంలో నిలబడి, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావా అని అడిగాడు. వెంటనే పైనుంచి ఒక స్వరం వచ్చింది. ఏమని? దావీదు నేను ఇంకా నీతోనే ఉన్నానయ్యా, నువ్వు తరుము, నువ్వు కలుసుకుంటావా. కృప పొందుకున్న దావీదు ఇతరులకు కృపనివ్వగలిగాడు ఆ రోజు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి ఊబిలో ఉన్నారో దాంట్లో సంతోషించకండి. మీరు ఎలాంటి దేవునికి వేరుగా ఉన్న పాపంలో జీవిస్తున్నారో దాంట్లో సంతోషించకండి. కానీ అక్కడ నిలిచిన ఒక మాట అడగండి, దేవా నాకు నిజానికి ఇష్టం లేదు దీంట్లో జీవించడం. ఎందుకనంటే ఈ సంతోషం
గడుస్తున్నప్పుడు ఏదో బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నా మనసులో ఒక వేదన, నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితులను వెంబడిస్తున్నాను, ఇంత వేరైన ఇంత అసహ్యమైన దాంట్లో నేను ఎందుకు సంతోషించాలనుకుంటున్నాను, ఈ ప్రశ్నలు నన్ను వేధిస్తూనే ఉన్నాయి. నాకు సాధ్యం కావట్లేదు ఈ ఊబిలోంచి బయటికి రావడానికి. దేవా, నేను ఇక్కడుండే ప్రార్థిస్తున్నాను, నన్ను దయచేసి దీనిలో నుంచి బయటికి తీసుకురానంటే నిశ్చయముగా నువ్వు బయటకు వస్తావని దేవుడు సెలవిస్తాడు. ఆ ఊబిలో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. సిగ్లక్లో ఉండే మాట్లాడు, సిగ్లక్లో ఉండే ప్రార్థించు, సిగ్లక్లో ఉండే మళ్ళీ అక్కడికి వచ్చి కూడా ఇప్పుడు ఆల్రెడీ విశ్వాస జీవితంలో దివాలా కోర్లమై సిగ్లక్లోకి వెళ్ళాం, మళ్ళీ సిగ్లక్లో కూడా నటించావు అనుకోండి, ఏమని, దేవా నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు, విశ్వాస జీవితాన్ని, నీలో చాలా బాగా. అప్పుడప్పుడు ఆన్లైన్లో కానీ మనం ప్రజలందరి ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం, నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో దీవించామని అంటావు, కానీ అసలు నేను ఎంత బుద్ధిహీనంగా జీవిస్తున్నానని ఎప్పుడన్నా మనం ప్రార్థన చేస్తామో, చెయ్యం. అందుకని దేవుడు గదిలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేయమని ఎందుకన్నాడు అని అంటే, అసలు విషయాలన్నా అక్కడ చెప్తామని. తలుపు వేసుకో అని అన్నాడు, ఎందుకు, మళ్ళీ తలుపు చోట నుంచి ఎవడు వినకుండా విన్నాడు అనుకో, మళ్ళీ ప్రార్థనా గదిలోంచి నువ్వు బయటికి రాగానే పైనుంచి కింద దాకా వాడు మహానుభావుడు అన్నట్టుగా చూస్తాడు. కాబట్టి నాతో సిగ్లక్కలో ఉండి మాట్లాడు. అవునా, అసలు సిగ్లక్కలో ఉండి ఎఫోదు తెమ్మండ్రు అని అంటే నిజంగా అది ధరించుకోవడానికి మనసులో ఒక వేదన ఉంటుంది. ఏంటంటే, నీకు నేను బుద్ధిహీనంగా జీవించినా కూడా నేను దీన్ని పట్టుకుని అడుగుతున్నాను. అవునా, మనకి వేరైపోయి నష్టపోయిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే మనం ఎంత పొగరబోతుగా సమాధానం చెప్తాం. ఎరా ఇప్పుడు తెలిసిందా నా విలువ ఏంటో అన్నట్టుగా చూస్తాం కదా. దేవుడు అలా కూడా చూడటం. ఏమంటాడు దావీదు, తరుము, నువ్వు తప్పక కలుసుకుంటావు అని అన్నాడు, నిశ్చయముగా కలుసుకుంటావు అని చెప్పాడు. అక్కడ ఏమీ డిస్కషన్ ఏమీ లేదు. ఏం దావీదు బుద్ధి వచ్చిందా, ఏమన్నారు ఫిలిస్తీన్లు, గెట్ అవుట్ అని అన్నారా, నీకు అలాగే జరగాలని ఏమనలేదు. ఇలా అన్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు కలుసుకుంటావు. దయచేసి దేవునికి వేరైన విషయాల్లో సంతోషించకండి. ఆ సంతోషం ఎప్పుడు సంతోషం కాదు. దేవునికి వేరైన విషయాల్లో ఉండి నేను ఎప్పుడు సిగ్లాక్లోంచి పిలిచినా పలుకుతాడు, ఇక్కడే బాగుందని అనుకోకండి. సిగ్లాక్ ఊపి లాంటిది. నువ్వు ఇంకా నీ ఊపిరి ఆడుతున్నప్పుడే పిలవాలి. అది కాస్త ముంచేసిన తర్వాత ఇంక చెయ్యి అందించడానికి చేతులు కూడా కనపడవు. అవునా, కోలుకోవలసిన సమయంలోనే కోలుకోవాలి. ఇలా అంటాడు కదా ప్రభు. ఏమని అన్నాడు, ఇందాక మనం చదివాం కదా, నేను అనేక సార్లు నా ప్రవర్తన ద్వారా మీతో మాట్లాడాను, కానీ మీరు వినకపోయారు, కాబట్టి మీరు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. కాబట్టి మన సిగ్లక్లో ఉన్నప్పుడు మన మనసు ఆవేదన చెందుతున్నప్పుడే ప్రభువా నన్ను లేపు అని అడగాలి. పేతురు ఎప్పుడు అన్నాడు, పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు ఏమన్నాడు, ప్రభువా కాపాడు అని అన్నాడు. అసలు ఎంతవరకు ములుగుదాం చూద్దామని అనుకున్నాడు అనుకోండి, తర్వాత చెయ్యి కూడా కనపడదు లేపడానికి. ఆ మునిగిపోతున్నప్పుడే అన్నాడు, ఏమని, ఆ నీటిపైన అడుగు పడుతున్నప్పుడు ధైర్యంగానే ఉన్నాడు, కానీ అది లోపలికి వెళ్తున్నప్పుడే అని అన్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంకాస్త ములిగిన తర్వాత అడుగుదాంలే దేవుణ్ణి, ఇది ఏదో బాగుంది ఇది. కొంతమంది చూడండి, ఆ ఊగిపోయి విరిగిపోయే వాటిని ఎలా పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఎందుకు, ఇంకా కొంచెం పట్టుంది కదా, అదంతా తెగిపోయేంత వరకు అని అనుకుంటారు. ఆ చివరి ఆఖరి తెగిపోయిన తర్వాత ఇంకా నేలన పడ్డం తప్ప లేవనెత్తడం అంటే ఏమి, కొన్ని సింటమ్స్ ముందే కనపడతా ఉంటాయి, ఇది ఇరిగిపోబోతుంది, ఇది పడిపోబోతుంది అని. అప్పుడే మనం ఏం చేయాలి, తప్పుకోవాలి. ఆవిడ ఆ పాపపు ఊబిలోనికి వెళ్తున్నప్పుడే, ఆ దేవునికి ఇష్టం కాని జీవితం జీవిస్తున్నప్పుడే కొన్ని పరిణామాలు తెలిసిపోతూ ఉంటాయి. మనకి వేదనలు కలగడం, దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టుగా అనిపించడం, వెంటనే మనం సెటరేట్ అయిపోతే చాలా బాగుంటుంది. కాబట్టి ఏ పాపపు కొండ అయితే ఉందో ఆ కొండను విడిచిపెట్టేయాలి. మీకు తెలుసా, సమరయ స్త్రీ వచ్చి కొండను ఎందుకు వదిలిపెట్టిందో తెలుసా? ఎందుకు అనుకుంటున్నారు? కొండ పట్టుకుని లేచిందనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో ఎవడుంటాడంటే 5వ వాడు ఉంటాడు. ఆ 5వ వాడితో మనశ్శాంతి లేదనే కదా ఆమె బాధపడుతుంది. మళ్ళీ కొండ పట్టుకుని వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అదే రొంపిలోనికి. కానీ కొండ వదిలేసి ఎక్కడికి వెళ్ళింది, ఊళ్ళోనికి వెళ్ళింది. అప్పుడు దయచేసి నేను ఇబ్బంది పెడుతుంది ఏదో, దాన్ని అక్కడే వదిలేసి నీ ప్రయాణం మొదలుపెట్టు. అక్కడుండి అడుగు, అక్కడుండి మాట్లాడు. దేవుడు తప్పక స్పందిస్తాడు. మరలా అంటాడు, నేను నీ పట్ల దయ చూపుతాను, నేను కృప చూపుతాను, నేను బయటికి తీసుకొస్తాను. కాబట్టి అవమానంలో దేవుడు ఉన్నాడు, నీ నిందల్లో దేవుడు ఉన్నాడు. ఎందుకనంటే దావీదు ఇలా అన్నాడు, నా చీకట్లో కూడా, నా గాఢాంధకారంలో కూడా నీవు ఉన్నావు. నువ్వు ఎందుకున్నావు అంటే, నువ్వు లేకపోతే నాకు ఈ గాఢాంధకారంలో దారే తెలియదు. కానీ
కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు గాఢాంధకారంలో నువ్వు ఉంటూ ఆయన ఉంటూ అలాగే జీవిద్దామని అనుకోకండి. ఆయన ఉన్నది దేనికంటే నిన్ను బయటికి తీసుకురావడానికి. ఆయన ఉన్నది దేనికనంటే నిన్ను మునిగిపోకుండానే ఆ కడస్థితి, ఎన్నిసార్లు గద్దించినను లోబడినల్లోని వాడనం చూసారా, ఆ కడస్థితిలోనైనా తిరిగి మనం వచ్చేయాలి. లేకపోతే ఇలా అన్నాడు, హఠాత్తుగా నాశనం. ఇంకా ఇక్కడ దాకానే కదా ములిగాం అని అనుకుంటే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సడన్గా అడుగు ములిగాం అనుకోండి. ఇక్కడ దాకా వచ్చేదాకా సంవత్సరానికి ఒక ఇంచు చొప్పున ములిగావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారిగా అడుగు ములిగావు అనుకోండి, ఏమవుతుంది? అందించడానికి చేతులు కూడా కొన్నిసార్లు మనం తెగేదాకా లాక్కుంటాం. ఇంకా ఉందలే సమయం. ఒకసారి చివరికి వచ్చేసరికి ఏమైపోద్ది? ఒక్కసారిగా అన్నీ వచ్చి మీద పడతాయి. అప్పుడు మనం కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనకు అవకాశం ఉండగానే దేవుడు సరిది కామ్మని పిలుపు పొందుకోగానే మనం వెంటనే ఆయన వైపు తిరగాలి. నేను ఇలా అంటాను, సిగ్లక్లో ఉన్నావు సరే తప్పులేదు, కానీ సిగ్లక్లో ఉన్నావన్న సంగతి తెలుసుకుని దేవుని వైపు తిరగలుగుతున్నావా? కాబట్టి దయచేసి దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు నటించకండి. మీరు ఏ విషయంలో కూరుకుపోయి ఉన్నారో ఆ విషయాన్ని దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకోండి. దేవా, నన్ను పైకి తీసుకురా, బయటికి తీసుకురా. నాకు దీంట్లో సంతోషం లేదు, ఏదో కొన్ని క్షణాలు సంతోషిస్తున్నట్టుగా అనిపిస్తున్నా కూడా ఎక్కువ వేదనే నేను చెందుతున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఏదో కొన్ని ఆనందాలు ఉంటాయి, కానీ అవి అయిపోయిన వెంటనే ఎందుకు ఇలా జీవిస్తున్నాను, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి వెంటనే ఈ ఊబిలో నుంచి నన్ను బయటికి తీసుకో. ఎందుకనంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. కాబట్టి దాచుకుంటే మనమే మునిగిపోతాం, ఒప్పుకుంటే కనికరాన్ని పొందుకుని విడుదల పొందుకుంటాం. కనికరం ద్వారా ఏమొస్తుంది? విడుదల వస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ నుండి మొరపెట్టినా కూడా దేవుడు నిన్ను వింటాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దావీదు జీవితంలో, విశ్వాస జీవితంలో క్షీణించిన దశ ఒకవేళ మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటే వెంటనే మారు మనసు పొందుకోవడానికి ఇదే సమయం. దేవుడు వర్తమానం ఇచ్చాడనంటే మారండి అని అర్థం. దేవుడు వర్తమానం పంపించినప్పుడు ఖచ్చితంగా మనం స్పందిస్తే ఆయన మరింత దగ్గరగా వచ్చి మనల్ని ఇంకా సరి చేయగలుగుతాడు. ఇంకా మనం కాస్త దూరంగా వెళ్ళాం అనుకోండి, ఎప్పటికీ ఆయన దగ్గరికి చేరుకోలేనంత దూరం మనం అయిపోతాం. కాబట్టి ఎప్పుడు దేవుని మాటలకు స్పందించండి తప్ప దేవుని మాటలకు వేరుగా జీవించడానికి ప్రయత్నం చేయకండి. అది ఏమాత్రం క్షేమకరం కాదు. దేవుని మాటలు మనకు అందించినప్పుడే మనం ఆయన కొరకు జీవించడానికి, ఆయన దగ్గర ప్రార్థించడానికి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో విడుదల కలుగుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సిగ్లక్లో ఉండి మొరపెట్టే ఆ యథార్థవంతమైన జీవితాలు మనందరి జీవితాల్లో కూడా దేవుడు కలగజేయను గాక. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో మరొక మారు దావీదు జీవితంలో నుంచి, సిగ్లక్లో ఉన్న దావీదు జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మేము నేర్చుకోగలిగాం. విశ్వాస జీవితంలో క్షీణించిన పరిణామాలు ఎలా ఉంటాయో, నేను ఆ దశలో కూడా మీరు మాకు ఎలా కృప చూపుతున్నారో, తిరిగి రమ్మని ఎలాగ పిలుస్తున్నారో, దాన్ని మేము నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో మీరు మాకు తెలియపరిచారు. హృదయంలో కఠినపరుచుకోక పాపంలో జీవిస్తూ దేనిలో సంతోషిస్తున్నామో అది మాకు నిజమైన సంతోషం కాదు అని, వ్యర్థమైన ఆనందాలు నిజమైన ఆనందాలు కాదని మేము తెలుసుకుని జీవించగలట కృపనే ఇవ్వమని నీ సహాయాన్ని సంపూర్ణంగా కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ఈ మనవులు సమర్పించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చెప్పండి. చెల్లి ఈరోజు